ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కర్కటక రాశి వారి జీవితంలో మరో 72 గంటల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అంత మంచి జరుగుతుంది, ఎలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కట రాశి వారు రాశి చక్రంలో 4వ రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందిన వారు ఈ కర్కటక రాశి వారికి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజయోగం 7, అవమానం అనేది 3. ఇక ఈ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. అలాగే వీరికి కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం. వీరికి ఈ వారాల్లో ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది కలిసొస్తుంది. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 6, 9. ఈ తేదీల్లో ఏ పని స్టార్ట్ చేసినా కూడా మంచిగా జరుగుతుంది. స్టార్ నంబర్ అనేది 2. ఇక ఈ రాశి వారి గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మనం అనుకున్న పని అనేది ఖచ్చితంగా చేసి తీరుతారు. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంచుకోవాలి. ఇక ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ రాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతటి సామర్థ్యులు అన్నమాట ఈ రాశివారు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశుల్లో ఎవరు అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారే అని. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా ఈ రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వీరు ఏది చెప్పకూడదో అదే చెప్పేసి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు. అంటే అది వారు కావాలని చేయరన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరు కదా. అలాంటిది వారు నిజాలు మాట్లాడేటప్పుడు ఆ సమయంలో ఆ మాట మాట్లాడకపోయినా కానీ ఆ మాట అదంతట వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళ ప్రయోజనం లేకుండానే వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యాన్ని, సమపాలనని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రాశివారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ కూడా ఉంటాయి. వీళ్ళు చూసే ఉంటారు కూడా. ఇక వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఉన్నతమైన స్థితిలో చూస్తారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూశారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వారు రిలీఫ్ అనేది పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కావాల్సినంత సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది కాబట్టి. అలాగే 1, 2 వ్యక్తిగత సమస్యలను పరిష్కారానికి కూడా మార్గం అనేది దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ రాశివారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు,
వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అనేది చేసేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీళ్ళ మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరు అనేది తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వీరి జాతకాలు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి యొక్క అంచనాలు 100కి 90 పాళ్ళు నిజమవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ప్రతిదీ కూడా వారు ఆలోచనతోటే ముందుకు వెళ్తారు. వీరికి లౌక్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసని చెప్పుకోవచ్చు. అయితే డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు. కానీ ప్రజాకాంక్ష అన్న, కీర్తి ప్రతిష్టలన్న వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వారికి ఎక్కువగా రవి, కుజు, రాహువు మహర్దశలు బాగా యోగిస్తాయి. ఈ రాశి వారికి అదేవిధంగా మరో 72 గంటల్లో వారికి సరైన సమయంగా కనిపిస్తోంది. అవును, మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపున వల్ల మీకు జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు అనేది చెందబోతుంది. మీరు నమ్మలేరు కూడా. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ అనేది తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్లోని జాతకంలోని అదృష్టం. ఇది అక్షరాల నిజం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, వృత్తి నిపుణులు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం అనేది చేకూరుతుంది. సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంది. కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయాలు అవుతాయి. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బుని మీరు రాబోయే మరో 72 గంటల్లో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి మీరు చూడబోతున్నారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఆ లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారికి ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలను పాటించండి. అలాగే ఈ జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కలిసొచ్చే సంఖ్యలు మేము చెప్పాం కదా, ముందే చెప్పి ఉన్నాం కదా. ఆ రోజుల్లో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మంచిగా జరుగుతుంది. 2, 3, 6, 9 ఆ రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఆ రోజుల్లో కనుక
మీరు తలపట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది ఉండదు, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం మీకు ఎలాంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు మహర్దశలుగా బాగా యోగిస్తారు. శని దశ కూడా మీకు బాగానే ఉంటుంది. అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు కుదిరితే శివార్చన చేయించుకోండి, శివునికి అభిషేకం చేయించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మీకు మనసులో ఉన్న బాధ అంతా కూడా తీరిపోతుంది. మీ కోరికలు అనేవి నెరవేరబోతాయి. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది మీకు నిలుస్తుంది. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి మేము చెప్పినట్టుగా ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను అయితే సాధిస్తారు. ఖచ్చితంగా ఈ రాశివారు మేము అనుకున్న విధంగా మీరంగా ఆనందం పొందాలి అంటే మాత్రం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది లభిస్తుంది. అలాగే మరో 72 గంటల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ జీవిత భాగస్వామి తరపు నుంచి, అలాగే వీరి యొక్క గ్రహస్థితి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంది, ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం అని అనుకుంటున్నాము. అలాగే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపించాలి అంటే మాత్రం మీకు కుదిరితే నిత్యం దీపారాధన అలవాటు చేసుకోండి. దీపారాధన చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అన్నదానంలో సహాయం చేయండి, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది పొందుతారు. కుదిరితే మీకు దగ్గరలో ఎక్కడైనా గోవు కనిపిస్తే రాత్రి నానబెట్టిన శనగలు పెట్టండి. మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మన చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వల్ల మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము. మన పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఏయో హోమాలు, యాగాలు అవి చేయించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చిన్న చిన్న పొరపాట్లు, మన చిన్న చిన్నవి అలాంటివి రోజు కూడా మనం పాటిస్తే సరిపోతుంది. దీనివల్ల మనకంతా లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే మన కోపాన్ని మనం నియంత్రించుకుంటామో అప్పుడే మన ఇల్లు, మన మనశ్శాంతి అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలుసుకున్నారు కదండి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఎటు నుంచైనా కానీ మరో 72 గంటల్లో ఆస్తి అనేది కలిసి రాబోతుంది. అంటే అది అమ్మవారి తరపు నుంచి కావచ్చు, లేదంటే తన కోర్టులో ఉన్న అంటే అంతకు ముందులో ఏమైనా నోటీసులు ఉంటే అవి కావచ్చు, లేదా డబ్బు పరంగా కావచ్చు, ఒక లాటరీ పరంగా కావచ్చు, ఎటు నుంచైనా కానీ డబ్బు పరంగా కానీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు కొంత డబ్బు అయితే రాబోతుంది. అలా అని చెప్పేసి ఖచ్చితంగా అని చెప్తున్నారు కదా అని చెప్పేసి రాలేదు అనుకోండి, మీరు అలా అని చెప్పి మీ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా కష్టాలు పెట్టవద్దు. ఎప్పుడైతే మీరు జీవిత భాగస్వామిని కష్టాలు పెడతారో అప్పుడు ఆ ఇంట్లో ఆ లక్ష్మీదేవి అనేది నివసించదు, వెంటనే కోపం వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటి లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇల్లంతా కలకల్లాడుతూ ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా అప్డేట్స్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. థ్యాంక్ యూ.